ఏదైతే మత్స్యకార కులం ఉందో వాళ్ళంతా కూడా వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ జీవనం కోసం కావచ్చు అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వృత్తిని కూడా దోచేస్తూ ఉన్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు. వృత్తిపరమైన హక్కులు మొత్తం వీళ్ళకే చెందాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు అన్నట్టు అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. సరే మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ముందుగా మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకి సంప్రదాయ మత్స్యకారుల తరపున అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న, మీ డిమాండ్స్ ఏంది? ఇంకా అనేక సందర్భాల్లో ప్రభుత్వంతో పోరాటాలు కావచ్చు, ఈ వృత్తిపరమైన పోరాటాలు కావచ్చు కొనసాగుతూనే ఉన్నాయి. ఏం చెప్పదలుచుకోరు దీనిపైన? ముఖ్యంగా సంప్రదాయ మత్స్యకారులు సనాతనంగా యుగయుగాలుగా గంగపుత్రులు, బెస్తగూండ్లలు, తెలంగాణలో బెస్తగూండ్లలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 15 ఉపకులాలు ఉంటాయి. ఈ మత్స్యకార కులాలని BCA సీరియల్ నెంబర్ 1లో పెట్టినారు. అత్యంత వెనుకబడ్డ వర్గాలుగా, జీవనోపాధి దొరకని కులాలుగా వీళ్ళని BCA సీరియల్ నెంబర్ 1లో పెట్టినారు. గత 20 సంవత్సరాలుగా ఒక వర్గం బీసీ జనాభాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గము తెలంగాణలో ప్రాంతంలో జనాలు తక్కువగా ఉన్నామని రాజకీయంగా అండదండలతోటి ప్రతి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండడంతో ప్రభుత్వాలని ఒప్పించి వాళ్ళకు అనుకూలంగా జీవోలను తెప్పించుకొని చట్టబద్ధంగా గంగపుత్రుల సంప్రదాయ మత్స్యకారుల కులవృత్తిని దోపిడీ చేస్తున్నారు. దీన్ని మేము మా శక్తి మేరకు ప్రతినిత్యం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఏవైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వాలు ప్రతినిత్యం తక్కువ జనాభా ఉన్నామని చూపించి ఈ వృత్తిని అనునిత్యం ఇతరులకు అప్పచెప్తా ఉన్నారు. మేము ఇక ఆఖరికి అసెంబ్లీ ముట్టడులు, ధర్నాలు, మహాధర్నాలు అన్నీ అయిపోయినాయి. ఇక రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్కి ఈరోజు మా హక్కులు కాలరాయబడుతున్నాయి. మా హక్కులని పరిరక్షించాలని ఆయనను ఒక దేవుడిగా భావించి, అంటే ఏ రకంగా మీ హక్కులు కాళ్ళు రాయబడతా ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? ఏదైతే గంగపుత్రులు లేని స్థలంలో మాత్రమే ముదిరాజులకు మీకుండేటువంటి హక్కులు ఇస్తూ ఉంటారు. ఆ చెరువు పైన హక్కు కావచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో మీకు అంటే మీ వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయనే చెప్పేసి చెప్తా ఉన్నారు. మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతాం? వాస్తవం, వాళ్ళు చెప్తున్నది వాస్తవం, కానీ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం అని చెప్పిన, ఏదైతే 20 సంవత్సరాల క్రితం వాస్తవంగా గంగపుత్రుల ఉనికి పూర్తిగా లేని దగ్గర నిజంగానే ముదిరాజులు చేపలు పడుతున్నారు. మిగతా ఎస్సీలు కూడా పడుతున్నారు, ఎస్టీలు కూడా పడుతున్నారు. మిగతా చాలా ప్రాంతాల్లో ముస్లిమ్స్ మైనారిటీలు కూడా పడుతున్నారు. కానీ ఈ యొక్క 10-15 సంవత్సరాలు 2009 తర్వాత, అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత గంగపుత్రులు ఉన్న దగ్గర సొసైటీలు 64 నుంచి ఏర్పాటు చేసుకుని ఉన్న దగ్గర అక్రమంగా వీళ్ళ సొసైటీలకి జొరబడడానికి ప్రభుత్వం ద్వారా జీవోలని తెప్పించుకుంటున్నారు. దాని మీదనే మేము వ్యతిరేకత. ఎందుకంటే దీన్ని అణచివేతనే అంటారు. ఒక వర్గంగా నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభుత్వం ద్వారా చట్ట ప్రకారంగా జీవోలు తెప్పించుకొని వృత్తిని దోపిడీ చేస్తున్నావు. మేము బలంగా లేకపోవడం వలన, రాజ్యంలో మాకు మాట్లాడేటోడు లేకపోవడం వలన, మంత్రులుగా లేకపోవడం వలన మా హక్కులను మేము కాపాడుకోలేకపోతున్నాం. నువ్వు దోపిడీ చేస్తున్నాం. అందుకే మేము ఏమంటామంటే దోపిడీదారులుగానే అంటున్నాం. మా వృత్తి దోపిడీ జరుగుతుంది. చట్ట ప్రకారంగా అధికారులు ఇట్లా ఏమంటారంటే చట్ట ప్రకారంగానే ఉంది కదా. చట్టము ఒకరికే చుట్టం అయిపోయింది. గత 10 సంవత్సరాలుగా ఒక్కటే వర్గానికి అనుకూలంగా జీవో నెంబర్ 6 అని, జీవో నెంబర్ 268 అని, జీవో నెంబర్ 4 అని ఒక మెమోలు, సర్క్యులర్లు ఒకటే వర్గానికి అనుకూలంగా చేసినారు. అట్లాంటి సమయంలో తక్కువ జనాభా ఉన్నామని, మాకు ఒక ఎమ్మెల్యే మాట్లాడే వాయిస్ లేదని, మాకు ఒక మంత్రులు లేరని చేయదని అణచివేతని అంటాం కదా, దోపిడీ జరుగుతుంది అంటాం కదా. అంటే ఒకవైపు మత్స్యకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర సంఘం ఏదైతే ఉంటుందో దానికి అధ్యక్షునిగా, చైర్మన్గా మెట్టు సాయిని నియమించారు. ఆయన మీ కులస్తుడే. అట్లా అన్నీ మీకు అందుతూ ఉన్నాయి కదా ఫలాలు. మెట్టు సాయి కుమార్ గారిని చైర్మన్గా పెట్టడము, ఆహ్వానించడము, స్వాగతించడము, ఆ రోజు వారిని సన్మానించుకున్నాము. వారు కూడా వారి ప్రయత్నంగా ఈ కులంలో పుట్టినందుకు ఈ కులం వృత్తిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సపరేట్గా ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ అని పెట్టారు. ఇప్పటిదాకా లేదు, అది కొత్తగా పెట్టారు. అంటే ఈడ ఆల్రెడీ ఫిషరీస్ ఫెడరేషన్కు చైర్మన్ ఉన్నప్పటికీ ఇంకొకరిని ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మళ్ళీ ఒక కార్పొరేషన్ సభ చేసి ఈ యొక్క మత్స్యశాఖ పైన సెకండ్ పవర్ సెంటర్ని తయారు చేసినారు. అట్లనే మంత్రిని మళ్ళీ ముదిరాజ్ మంత్రిని పెట్టినారు.
పెట్టడం వల్ల ఈయన యొక్క అధికారాలు, ఈయన యొక్క శక్తి చాలా చిన్నగా అయిపోతున్నది. కాబట్టి మంత్రి స్థాయి నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళు న్యాయపరంగా, చట్టపరంగా కూడా ఈ వృత్తిని మొత్తం పూర్తిగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నప్పటికీ కూడా మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా మెట్టు సాయి కుమార్ గారిని మా ద్వారా అందరినీ కలుపుకొని ఒకసారి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి మేము ఎందుకు కొట్లాడుతున్నాం, మత్స్యకారుల కొట్లాటని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు, మా ఆవేదన ఎందుకు పట్టించుకుంటలేరు, వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. ఈ మత్స్యకార జాతి 3-4 లక్షలే ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే మరి మత్స్యకారులను బాగుపడాలి కదా, ఎందుకు బాగుపడతలేము? మత్స్యకారులకు ఇచ్చే ఫండ్ ఎక్కడ పోతుంది, ఆ ఫెడరేషన్లకు ఇచ్చే వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ మత్స్యకారుల పేర్ల మీద ఒక వర్గం ఎత్తుకపోతుంది. అట్లనే ఈ సంబంధం లేని వాళ్ళకు కూడా బండ్లను కేటాయించినప్పుడు కానీ వెహికల్స్ ఇచ్చి మిగతా ఏదైతే లబ్ధి ఇస్తున్నారో అవి కూడా ఇతర వర్గాలకే ఇస్తున్నారు. అంటే ఏదైతే వర్గం అంటూ ఉన్నారో ఆ వర్గం జనబలం ఎక్కువ, ధనబలం ఎక్కువ, వాళ్ళతో మీరు నిలవగలుగుతారా? ఖచ్చితంగా చరిత్రలో తక్కువ సంఖ్య ఉన్నవాడే పోరాటం బలంగా చేయగలుగుతాడు. ఖచ్చితంగా పోరాటం చేస్తాము, హక్కులను కాపాడుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాము, నిలబడడం. అందుకోసమే ఇవాళ బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నామని ఒక్క వర్గం చెప్పుకుంటుంది, అది 20-25 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 2 కోట్ల పైన ఉన్నాం. దాంట్లో బీసీఏలో ఉన్న సీరియల్ నెంబర్ 1లో ఉన్న వర్గము సరే ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 లక్షలు అంటున్నారు, మేము 10 లక్షల పైన ఉంటామని మేము అంటున్నాం. ఆ లెక్కలు తప్పు చేసిరు, మా 4-5 పేర్ల మీద ఉంటాం కాబట్టి తక్కువ చెప్తున్నారు. మేము బీసీఏ సీరియల్ నెంబర్ 1లోకి రావడానికి ఆ యొక్క వర్గము చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వాడుకుంటున్నది, ఈ వృత్తిని దోపిడీ చేస్తున్నది. కాబట్టి బీసీఏలో ఉన్నటువంటి కులాలని మేము కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి మా యొక్క పోరాటం చాలా బలంగా ఉంటుంది. తక్కువ జనాభా ఉన్నోడే ఎక్కువ పోరాటం చేయగలుగుతాడు, ఎక్కువ జనాభా ఉన్నోడు చేయలేడు. అట్లా అయ్యేటట్టుంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విజయవంతమే కాకపోతుండే. ఎందుకంటే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాలలో గెలిచినాం, 3 కోట్లము 6 కోట్ల మీద గెలిచినాం. కాబట్టి పోరాటం అనేది తక్కువ జనాభా ఉన్నోడే బలంగా చేయగలుగుతాడు. ఆ పోరాటంలో మేము ముందుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.